ఫ్రెండ్స్ భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రెహ్మనుల్లా గుర్బాజ్ సెంచరీ కొట్టినప్పటికీ కూడా ఆ జట్టు ఆ సెంచరీ నిలబెట్టుకోలేకపోయింది. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ ఒక్క ఓటమి పైన స్పందించిన అష్మతుల్లా షాహిద్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఇది మాకు చాలా కష్టమైన మ్యాచ్. వరుసగా వికెట్లు కోల్పోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. రెహ్మనుల్లా గుర్బాజ్ ఆడుతున్నప్పుడు మేము 230 పరుగులు చేసుండుంటే భారత్‌కి అది టఫ్ ఫైట్ అయి ఉండేది. అతను సెంచరీ సాధించినా కూడా మేము కనీసం సపోర్ట్ చేయకపోవటం వల్ల మేము ఆశించినంత స్కోర్‌ని టార్గెట్‌గా ఇవ్వలేకపోయాం. వెంటనే వికెట్లు కోల్పోయాం. దాంతో 30 పరుగులు తక్కువ చేశాం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను టార్గెట్ చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ వైపు బౌండరీ లైన్ కూడా కొంచెం చిన్నగా ఉంది. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. కానీ ఆ తర్వాత మేము తప్పులు చేశాం. నా నుంచి ఆ తప్పులు మొదలయ్యాయి. ఇక ఇతర బ్యాటర్లు కూడా అదే తప్పులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు. అందుకని 30 పరుగులు తక్కువ చేశాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉన్నప్పటికీ మేము సాధించలేకపోయాము అంటే ఇది మాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. అలాగే పెద్ద గుణపాఠం. మా బౌలింగ్‌లో క్రమశిక్షణ లోపించింది. ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించడం తప్ప మా చేతుల్లో మిగిలింది లేదు. ఇక భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విధాలా చాలా అద్భుతంగా రాణించింది. మేము ఆశించినంత మేర రాణించలేకపోయారు. ముఖ్యంగా గుర్బాజ్ శతకం వృధా అయిపోయిందని నాకు చాలా బాధగా అనిపిస్తోంది. కానీ క్రికెట్ అన్నాక ఇలాంటివన్నీ తప్పవని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటూ చెప్పుకొచ్చాడు.